వెనకాల కూర్చుని రాకెట్లు వేయడం అంటే అందరికీ సరదాగా అనిపిస్తుంది. జీవితం మన మీద రాకెట్లు వేస్తుందని బయటకు వచ్చిన తర్వాత తెలుసు. బీటెక్ కాలేజీలో ఏవి స్కిల్ మనకు నేర్పించట్లేదు అనమాట. ఏవి అన్ను ఇక్కడ రెండు తప్పు ఉన్నాయండి. సూపర్ పేరు తెచ్చుకున్న కాలేజెస్ లో స్కిల్ గురించి చెప్తుంటే స్టూడెంట్స్ ఎంత వరకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు తప్పు ఎవరు సార్? స్టూడెంట్స్ దా ఫ్యాకల్టీదా? ఫ్యాకల్టీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. స్టూడెంట్స్ ఫ్యాకల్టీని చెప్పిన సజెషన్ టేకప్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. రెండు రకాలుగా తప్పు ఉంది. ఇది ఒకళ్ళ మీద ఏదో బ్లేమ్ చేసే విధానం కాదు. ఒక NAAC అక్రిడిటేషన్ కమిటీ ఒక కాలేజీకి ఎటువంటి ర్యాంకింగ్స్ ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది అన్న ఒకసారి స్టూడెంట్స్ లో అవగాహన పెంచగలిగితే ఆ కాలేజ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటనేది స్టూడెంట్ కి తెలుస్తుంది. నన్ను ఏదో తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు, లేదా నాకు నచ్చిన ఏరియాలో కానీ ఏరియాలో తీసుకొచ్చి నన్ను పెట్టారని స్టూడెంట్ ఆలోచిస్తున్నాడు. కానీ 100లో 90% మంది ఈ ఆలోచనతోటే ముందుకెళ్లే వాళ్లే. కానీ అరే నేను ఈ ఉన్న పరిస్థితుల్లో ఏం బెటర్ గా నేర్చుకోగలుగుతాను. నాకేమో నేను బాగా చదువుకోవాలని ఆశ, నాకేమో అమ్మాయిల మీద ధ్యాస. ఒక్కసారి ప్రొఫెషనల్ కోర్స్ కి వచ్చిన తర్వాత అంటే వన్స్ యూ క్రాస్ యువర్ 10+2 దాటి ప్రొఫెషనల్ డిగ్రీకి మనం ఏ డిగ్రీ అయినా అవనండి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత బాగా నువ్వు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతున్నావో అంత మంచి నాలెడ్జ్ వస్తుంది. వెనకాల కూర్చుని రాకెట్లు వేయడం అంటే అందరికీ సరదాగా అనిపిస్తుంది. జీవితం మన మీద రాకెట్లు వేస్తుందని బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది.